ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సంగమ యుగ నివాసిని. సదా నా పురుషార్థ జీవితాన్ని గడుపుతున్నాను. సదా పరమాత్మ తోడును అనుభవం చేసుకుంటున్నాను. నేను ఆత్మ అనుక్షణం శ్రీమతం ద్వారా పరమాత్మని స్మృతి చేస్తూ ఈ దివ్యమైన కార్యంలో సహయోగాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి. మురళీ డేట్ 7/10/2025. आज का हेडिंग मीठे बच्चे, भिन्न भिन्न युक्तियां सामने रखो, इस पुरानी दुनिया का भूल अपने स्वीट होम नई दुनिया को याद करो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, రకరకాల యుక్తులను సన్ముఖంలో పెట్టుకొని స్మృతి యాత్రను చేయండి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోయి స్వీట్ హోమ్ పరంధామాన్ని స్మృతి చేయాలి. అంటే రోజంతా పరమాత్మని మర్చిపోతూ ఉన్నాం. ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్తాం ఈ ప్రాపంచిక విషయాలలో పడిపోయి. సో ఇక పాత ప్రపంచాన్ని మర్చిపోండి. మధురమైన ఇల్లు పరంధామాన్ని గుర్తు పెట్టుకోండి అని బాబా చెప్తున్నారు. ప్రశ్న, కౌన్సా యాక్ట్ అథవా పురుషార్థ్ అభి హీ చల్తా సారే కల్ప మే నహీ. याद के यात्रा में रह आत्मा को पावन बनाने का पुरुषार्थ सारी दुनिया को पतित से पावन बनाने की एक्ट सारे कल्प में सिर्फ संगम युग पर चलता है. यह एक्ट हर कल्प रिपीट होता है. तुम बच्चे इस अनादि अविनाशी ड्रामा के వండర్ఫుల్ రాజ్ को समझते हो. మరి ఎలాంటి యాక్ట్ పురుషార్థం నడుస్తూ ఉంటుంది కల్పమంతా. స్మృతి యాత్ర కల్పమంతా నడవదు, కానీ ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. ఏంటా యాక్ట్? అనుక్షణం పరమాత్మని స్మృతి చేయటం. ఈ ఆత్మని పావనంగా తయారు చేసి పురుషార్థాన్ని చేయటం. మొత్తం ప్రపంచమంతా పతితత్వం నుంచి పావనంగా అవుతుంది. మొత్తం ప్రపంచంలో ఇలాంటి పాత్ర ఈ సంగమ యుగంలోనే నడుస్తుంది. ఈ పాత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు అనాది అవినాశి వండర్ఫుల్ రహస్యాన్ని అర్థం చేసుకుంటున్నారు. నేనొక ఆత్మ, ఇదొక వండర్ఫుల్ రహస్యం. ఈ ఆత్మను పావనంగా ఎలా చేయాలనే పురుషార్థం, ఎఫర్ట్, ఇది ఇంకొక వండర్ఫుల్ రహస్యం. ఈ ప్రపంచాన్ని పావనంగా ఎలా చేయాలి? వండర్ఫుల్ రహస్యం. నేను సంగమ యుగంలో ఉన్నాను, ఇది ఇంకొక వండర్ఫుల్ రహస్యం. మరి ఇవన్నీ పాత్రలు ఇప్పుడే నడుస్తాయి. సో అందుకనే ఈ డ్రామా అనాది అవినాశి వండర్ఫుల్ రహస్యాలు ఇప్పుడే నడుస్తున్నాయి. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते, इसलिए रूहानी बच्चों को देही अभिमानी रूहानी अवस्था में निश्चय बुद्धि होकर बैठना व सुनना है. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. ఆత్మిక పిల్లలతో బాబా ఆత్మిక సంభాషణ చేయిస్తున్నారు. స్వయం
ఆత్మనైన మన తండ్రి పరమాత్మ మనతో మాట్లాడుతున్నారు. ఎంత నిశ్చయ బుద్ధితో మీరు కూర్చోవాలి, నిశ్చయ బుద్ధితో ఎంతగా వినాలి మీరు. बाबा ने समझाया, आत्मा ही सुनती है इन ऑर्गन्स ద్వారా या పక్కా యాద్ కన్నా. బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మ ఈ అవయవాల ద్వారా వింటుంది, మాట్లాడుతుంది, నడుస్తుంది. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. सदगति, दुर्गति या चक्र हर एक की बुद्धि में होना चाहिए. चलते फिरते बुद्धि में यह रहे. సద్గతి ఎలా జరుగుతుంది, దుర్గతి ఎలా జరుగుతుంది, ఇది ఒక నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆట మీ బుద్ధిలో ఎంతగానో ఉండాలి. జ్ఞాన్ और भक्ति, सुख और दुख, दिन और रात या खेल कैसे चलता. జ్ఞానం, భక్తి, మొత్తం 5000 years లో సత్య త్రేతాయుగాలు జ్ఞానంతో నడిచింది. ద్వాపర కలియుగాలు భక్తితో నడిచింది. అర్ధాకల్పం సుఖంతో నడిచింది, అర్ధాకల్పం దుఃఖంతో నడిచింది, అర్ధాకల్పం అంధకారంతో నడిచింది, అర్ధాకల్పం వెలుగులో నడిచింది. ఇది మొత్తం 84 జన్మల రహస్యం. బాబాని స్మృతి చేసి పురుషార్థం చేస్తే ఈ ఆత్మలో పట్టిన వికర్మలు వినాశనం అవుతాయి. మరి పిల్లలైన మీరు మీరు రాజ్యాన్ని కూడా పొందుతారు. జాన్తే హో యా పురానీ దునియా అబ్ కలాస్ హోనీ హే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, ఈ పాత ప్రపంచం ఇక సమాప్తం అవుతుంది. జైసా కోయి పురానా మకాన్ హోతా హే और नया बनाते हैं तो अंदर में निश्चय रहता, अभी हम नए मकान में जाएगा. సో ఏదైనా పాత ఇల్లు మార్చేసి కొత్త ఇంట్లోకి వెళ్ళేది ఉంది అంటే ప్రతి ఒక్కరు ఆ కొత్త ఇంటినే తలుచుకుంటారు కదా. పాత ఇల్లు ఏమన్నా గుర్తొస్తుందా? మరి ఆ కొత్త ఇల్లు నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది, అయినా కూడా దాన్నే తలుచుకుంటూ ఉంటారు. जैसे नई दिल्ली में गवर्नमेंट हाउस आदि बनता है तो जरूर गवर्नमेंट कहेगा हम ट्रांसफर हो, नई दिल्ली में जाएगा. एग्जाम्पल న్యూ ఢిల్లీ అంటారు. సో ఢిల్లీ పేరే న్యూ ఢిల్లీగా అయిపోయింది. అక్కడైనా గవర్నమెంట్ హౌసెస్ ఉన్నా వాళ్ళు ఏమంటారు, ఇక మేము కొత్త హౌసెస్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాం, ఇది ఉన్నదే పాతది అని అంటారు కదా. बाबा युक्तियां बतलाते, ऐसे ऐसी युक्तियों से बुद्धि को याद की यात्रा में लगाना. సో భగవంతుడు మన చేత యుక్తులను అర్థం చేయిస్తారు. ఈ విధంగా యుక్తులతో పరమాత్మని బుద్ధి ద్వారా స్మృతి చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. అబ్ గర్ జానా హే, ఇప్పుడిక ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పుడిక స్వీట్ హోమ్, మధురమైన ఇంటికి కూడా వెళ్లాల్సిందే. ఈ విషయాలు మధురాతి మధురమైన తండ్రి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం, దుఃఖధామం సమాప్తమవుతుంది, నా కోసం ఒక కొత్త ప్రపంచ స్థాపన అనేది జరుగుతుంది, ఈ పాత ప్రపంచ వినాశనం కూడా జరుగుతుంది. భక్తి మార్గంలో ఎన్ని రకాల చిత్రాలు అనేవి ఉన్నాయి, వాటిలో ఏది రాంగ్ ఏది రైట్ అనే జ్ఞానం మనకి ఉంది. సూర్యవంశీ ఏది, చంద్రవంశీ ఏది అనే నాలెడ్జ్ కూడా ఉంది. ఇది కూడా తెలుసు, ఏదైతే కళ్ళతో చూస్తున్నామో అదంతా సమాప్తం అయ్యేదే ఉంది. నేను ఆత్మ స్మృతి యాత్ర యొక్క పురుషార్థం చేయాల్సింది. ఇంత చిన్నటి ఆత్మలో ఎంత పాత్ర ఫిక్స్ అయ్యింది అనే నిశ్చయ బుద్ధి మీకు ఉండాల్సిందే. నేనొక మహాన్ ఆత్మను అనే స్మృతిలో ఉండాలి. ఏదైతే ఇప్పుడు మనం ఈ కళ్ళతో చూస్తున్నామో అంతా ప్రాయలోపం అవ్వాల్సిందే. నేను ఆత్మ ఎంత జాగ్రత్తగా
నా ప్రతి యాక్టివిటీని చేయాలి. धारणा, बुद्धि में रहे अब हमारे लिए नई दुनिया स्थापन हो रहा है. यह दुख की पुरानी दुनिया समाप्त हो जाता है. यह दुनिया बिल्कुल पसंद नहीं आनी चाहिए. బుద్ధిలో ఉండాలి, ఇదొక పాత ప్రపంచం, నేను ఆత్మ ఈ దుఃఖపు ప్రపంచాన్ని సమాప్తం చేసి హై జంప్ అనేది చేయాలి. ఎప్పుడు కూడా ప్రపంచపు వస్తు వైభోగాలు ఇష్టంగా అనిపించకూడదు. సో అంతటి డిటాచ్మెంట్ అనేది ఉండాలి. సెకండ్, जैसे बाबा ने अपना सब कुछ एक्सचेंज कर दिया, बुद्धि कहा जाती नहीं, ऐसे फॉलो फादर करना है. दिल में बस यही चाहना रहे, हम मनुष्य को देवता बनने की सेवा करें. ఏ విధంగా బాబా ప్రతి ఒక్కటి ట్రాన్స్ఫర్ చేసేశారు. బుద్ధిలో ఒకటే ఉంది, నేనింక తండ్రిని అనుసరించాల్సిందే. ఇప్పుడు మనుషులు కూడా దేవత అంత ఉన్నతంగా అయ్యే సేవను చేయాలి. ఈ ప్రపంచాన్ని శివాలయంగా తయారు చేయాలి. देह अभिमान को रॉयल रूप को समाप्त करने वाले साक्षी और दृष्टा भव. బాడీ కాన్షియస్నెస్ అనే ఒక రాయల్ రూపాన్ని కూడా సమాప్తం చేసే పురుషార్థం చేయాలి. సాక్షి ఆత్మగా అవ్వాలి. ఇతరుల విషయాలకు గౌరవాన్ని ఇవ్వాలి. అంతేకాని వాళ్ళ విషయాలను కట్ చేసేస్తున్నారు అంటే అది బాడీ కాన్షియస్నెస్ ఒక రాయల్ రూపం. స్వయం మరియు ఇతరులను కూడా మీ సమానంగా చేసుకోవాలి. సాక్షి దృష్ట ఆత్మగా అవ్వాలి. కర్మలో కూడా సంకల్పంలో కూడా ఈ డ్రామా యొక్క రహస్యాన్ని మర్చిపోకూడదు. ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క మనిషికి గౌరవాన్ని ఇవ్వాలి, స్నేహాన్ని ఇవ్వాలి. ఆటోమేటిక్ గా సహయోగం లభిస్తుంది. స్లోగన్, परमात्मा श्रीमत रूपी जल के आधार से कर्म रूपी बीज को शक्तिशाली बनाओ. పరమాత్మ శ్రీమతం అని జలం ఆధారంగా కర్మరూపీ బీజానికి శక్తిశాలిగా చేయొచ్చు. సో నేను ఆత్మ అనుక్షణం అంతటి శక్తిశాలిగా అవుతున్నానా? అనుక్షణం దేహాభిమానం అనే ఒక నెగటివిటీని సమాప్తం చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉంటాను. మనస వాచ కర్మన పరమాత్మ అడుగులో అడుగు వేస్తాను. సదా పరమాత్మ స్థితిలో ఉంటూ దేహ అభిమానాన్ని త్యజించి సదా నేను ఆత్మ నిరంతరం యోగి జీవితాన్ని అనుభవం చేసుకోవాలి. సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ సదా మనస వాచ కర్మన తనువు
మనస్సు ఈ జీవితాన్ని పరమాత్మ జీవితాన్ని అనుభవం చేసుకుంటారు. నేను ఆత్మ నిరంతరం యోగి స్వరూపాన్ని సదా నా ఈ యోగి జీవితాన్ని వైపులా స్థిరమైన ఆత్మగా చేస్తూ బాబా సదా మీ స్మృతిలో ఉంటూ సదా శాంతి శాంతి శాంతి. I, the soul, be an intense effort maker. Always try to experience the vibrations of the Supreme Father. Spread the Father's vibrations to every part of this body and be a divine being. Shanti.